నాట్యం ఆడలేదు, ముందు ముందు ఆడను కాక ఆడను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు రామచంద్రమూర్తి. దానికి సుగ్రీవుడు అన్నాడు, రఘువీర, నీతో స్నేహం వల్ల నేను సమస్త దేవతల అనుగ్రహానికి పాత్రుడయ్యాను అన్నదే. రాముడితో ఉండేటువంటి ఆ స్నేహం అందరి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. సీతమ్మ ఇదే మాట రామాయణంలో సుందరకాండలో చెప్తోంది. నీవిప్పుడు రామానుగ్రహానికి పాత్రుడవయ్యావా? ఒకవేళ నీకు రాముడి పట్ల చేయకూడని అపచారం చేసినా, ఓ పిల్లవాడు తల్లి దగ్గర తప్పు చేస్తే తండ్రికి ఎలా సర్ది చెప్పి పిల్లవాడి యోగక్షేమాలని తల్లి చూడాలని చెప్తుందో, అలా నువ్వు చేసిన దోషాన్ని రామచంద్రమూర్తి దగ్గర కనుక ఒప్పుకుంటే, ఒకవేళ ఆయన నీ పట్ల కాఠిన్యం వహించినా, చేయకూడని తప్పు నువ్వు చేసినా, నేను నీ తరపున నా ప్రభువుని ప్రార్థిస్తాను అన్నది సీతమ్మ. నేను చెప్తాను, నా ప్రభు రామచంద్రమూర్తితో ఏదో పిల్లాడు తెలియజేశాడండి అన్నట్టుగా ఒప్పిస్తానండి. కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను రావణ. ఇప్పుడు రాముడు ఒక్కడు నీకు శత్రువు అయ్యాడంటే, రాముడిని అంటే శత్రువు అయ్యాడు అంటే ఆయన కాదా, నువ్వు చేసుకున్నావు, నువ్వు చేసిన కర్మ వల్ల రాముడు నీకు శత్రువుగా కనబడుతున్నాడు అంతే. వాస్తవానికి రాముడిలో శత్రుత్వం చేసుకోవాలనే ఆలోచన బుద్ధి లేదు. ఇప్పుడు రాముడు ఒక్కడిని నువ్వు అలా భావన చేశావంటే, ఆ పాపము ఆ శత్రుత్వము ఏ లోకానికి పోయినా నేను విడిచిపెట్టదు, బ్రహ్మలోకానికి పోయినా విడిచిపెట్టదు. ఎందుకంటే అక్కడ నువ్వు ఆయన సృష్టిని తారుమారు చేసే ప్రయత్నం చేశావు కనుక. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా నీకు రక్షణ లేదు, ఎందుకంటే ఆయన ఉన్న కైలాసాన్ని ఎత్తాలని ప్రయత్నం చేసి అక్కడున్న నల్లి చేతనే శాపాన్ని పొందావు కనుక. ఇక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఎలాగూ లేదు, ఎందుకంటే ఆయన సింహాసనం భ్రష్టుని చేయాలని చాలా మార్లు ప్రయత్నం చేశావు కనుక. విశేషించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక పాపం చేసి వచ్చావు, ఎక్కడికి వెళ్ళినా శత్రుత్వం తెచ్చుకున్నావు. ఆఖరకు నీ అన్నగారు కుబేరుడి దగ్గరికి కూడా వెళ్ళడానికి నీకు అంతటి అవకాశం లేదు. సొంత అన్నగారే కదా, ఆ అన్నగారి దగ్గరికి వెళ్ళగలుగుతావా? లేదు. ఎందుకని? ఆయన కుమారుడు నలకూబరుడనే ఆయన యందు అనురక్తతతో పెడుతున్న రంభని నేను నీకు కోడలవుతానయా, ఒక రకంగా కూతురులాగా చూసుకోవాలి, అలాంటి నన్ను ఒక్కర దృష్టితో చూస్తున్నావు సుమా అని అంత ప్రతిలాడిన ఆవిడ పట్ల క్రౌర్యంతో కామంతో వ్యవహరించి అక్కడ చెయ్యకూడని తప్పు చేశాడు కనుక అక్కడ అన్నగారి దగ్గరికి వెళ్ళలేడు, అన్నగారి కుమారుడైన నరకోబరుడి దగ్గరికి వెళ్ళలేడు. అంటే ఇన్ని దోషాలు చేశాడండి రావణాసురుడు. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళినా నిలువు నీడ లేకుండా చేసుకున్నాడు. ప్రపంచమంతా తిరిగాడు, ప్రయోజనం ఏముంది? రక్షణకు వెళ్ళడానికి ఒక్కడు నీకు సహకరించాడు. అలాంటప్పుడు ఏమిటి నీ బ్రతుకు? మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఆ మనిషి వైభవం తెలుస్తుందంటే మా గురువు గారు చెప్పేవాడు. ఓ చోట ఒక పిల్లాడు వాడు తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ వీధిలో ఒక ఆయన వెళ్ళిపోయాడమ్మా, ఆయన మంచోడా చెడ్డాడా అని అడిగాడు. తల్లి ఏం చెప్తుంది, నాయన ఆ వెనకాతలు వెళ్ళేవాడు మాట్లాడుకుంటూ ఉంటారా నాయన, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిరారా అని చెప్పింది ఆ పిల్లాడికి. ఈ అబ్బాయి ఆ గుంపులో కలిశాడు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యో చాలా మంచివాడండి, ఎవరు వెళ్ళేవాడు కాదు, ఆయన పనేదో ఆయన చూసుకునేవాడు, చాలా గొప్ప వ్యక్తి అండి అని అనుకుంటూ ఉంటే ఆ మాటలు వచ్చి తల్లితో చెప్పాడు. ఇంకో రోజున ఇంకొక అతను వెళ్ళిపోయాడు. అప్పుడు అతను మంచివాడా చెడ్డవాడా తల్లితో అడిగాడు. మళ్ళీ తల్లి అదే మాట చెప్పింది. వాడు ఆ గుంపులో కలిశాడు. వాడు అనుకుంటున్నారు, ఈ రోజుతో తేడా పోయిందండి, మా బదారు పట్టికి చెడిపోయిందండి, ఇంకా ఏమేమో కొన్ని మాటలు వాడు అనుకుంటూ ఉంటే అతను వచ్చి తనతో చెప్పాడు. అప్పుడు చెప్పింది, నాయన ఇంతకు పూర్వం నువ్వు వెళ్ళి ఆ నలుగురు శవవాహకులు మోసేటువంటి మాటలు విన్నావే, ఆ గుంపులో కలిశావే, అతడిలాగా నీ జీవితాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొన్ని మాటలు వినొచ్చావు, కొన్ని విషయాలు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కదా, దయచేసి అలాంటి గుణాలు మాత్రం నీలో తెచ్చుకోకున్నాయన. బ్రతికున్నంత కాలం మంచిని చేయి, వెళ్ళిపోయినప్పుడు ఒక మంచివాడు వెళ్ళిపోయాడే అనే భావన 10 మందికి కలిగించేలా చేయగలిగితే దేహం ఇచ్చినందుకు సార్థకత, ఈశ్వరుడు కూడా దేహం ఇచ్చినందుకు సంతోషిస్తాడు. ఇగో వీడికి దేహం ఇచ్చి మంచి పని చేశాడు రా అనుకుంటాడు ఆయన కూడా. అలా ఉపయోగించుకోగలిగితే దేహం చాలా గొప్పదే. అందుకని మనం మన జీవితాన్ని సమున్నత పదంలో నడుపుకోవడానికి ఒక మంచి స్నేహం అవసరం, మంచి నడవడిక అవసరం. అటువంటి మంచి నడవడిక మంచి స్నేహం ఎక్కడ లభ్యమవుతాయి? రామచంద్రమూర్తిని చేరడం ద్వారా, రాముడితో స్నేహం ద్వారా, సుగ్రీవుడు లాంటి వాడి దగ్గర చేరడం ద్వారా, హనుమంతుడి లాంటి వాడితో సఖ్యం ద్వారా మనం ఇవన్నీ పొందగలుగుతాం అన్నమాట. మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. అప్పుడు చెప్పాడు, ఆకాశంలో ఎవరో ఎత్తుకుపోతున్నారు అన్నారే, మరి అటువంటి ఆవిడ ఎక్కడుంటుందో, మరి ఆవిడ వెతకాలి కదా, ఆ పనంతా నేను చేస్తాను, పర్వాలేదు రామచంద్ర, ఈ కార్యానికి ఇదిగో నేను మాట ఇస్తున్నాను అని చెప్పేశాడు సుగ్రీవుడు. మరలా తర్వాత మా అన్నకి మా
చూడండి, లోకంలో మా అత్తయ్య మేము మాట్లాడుకోలేదు అన్నారు అనుకోండి, మాట వరుసకి ఏం జరిగింది అని అడిగేవాడు ఎక్కువ. అసలు వాళ్ళు చెప్తేనే వినాలి అనేది ధర్మం, రెట్టించకూడదండి కొన్ని విషయాలు. ఎవరు పలుకోవడం లేదు అన్నారు అనుకో, అక్కడ అందరితో వదిలేయాలి అంతే. చెప్పడం ఇష్టం లేకపోతే వాళ్ళు చెప్పరు, చెప్పడం ఇష్టమైతే వాళ్ళే చెప్తారు. మా అన్నయ్యకి నాకు తగాదా వచ్చిందయ్యా అని సుగ్రీవుడు అన్నంత మాత్రాన ఏం జరిగింది అని ఇతరుల విషయాల్లో వేరెట్టలేదు రామచంద్రమూర్తి. ఆయన చెప్పేంత వరకు అది మైత్రిపూర్వక స్నేహం చేసిన తర్వాత వారి అన్నాడు, అసలు సుగ్రీవుడు అంటున్నాడు, వారికి మాకు ఒక చిన్న తగాదా స్వామి, అది ఎలా వచ్చిందో చెప్తారు. వారి మా సొంత అన్న, మా నాన్నకు నాకు వారి అంటే ఎంతో ఇష్టం. మా నాన్న తరువాత వారి రాజు అయ్యాడు. నేను ఒక సేవకుడిలాగా మా అన్నగారికి సేవ చేస్తూ ధరిస్తున్నాను. ఓ రోజు అర్ధరాత్రి పూట మాయావి అనే పేరు కలిగిన రాక్షసుడు మా నగరంపైకి దండెత్తి వచ్చాడు. వాడు దుందుబి అనేటువంటి వాడికి అన్నగారు, మయుడు అనేవాడికి కొడుకు. వాడు ఏవో పాత కక్షలు, వారిని యుద్ధానికి కవించాడు. నిద్ర లేచినటువంటి వారి యుద్ధానికి సై అంటే మేము ఎంతని చెప్పినా వినకుండా వాడితో పాటుగా యుద్ధానికి బయలుదేరాడు. నేను మా అన్నగారిని అనుసరించే రక్షణ కలిగిన వాడి కావడం చేత అన్నకు ఎక్కడ దుఃఖం కలుగుతుందోనని మా అన్నగారిని అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు. మమ్మల్ని ఇద్దరిని చూసిన ఈ మాయావి ఓ గుహలో దూరేశాడు. వారి నన్ను గుహద్వారం దగ్గరే ఉండమని వాడిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాను మా అన్నయ్య. నేను అలాగే ఉన్నాను. ఓ సంవత్సరం పాటు కాలం గడిచిపోయింది. ఏమైందో తెలియడం లేదు, ఎవరు బయటికి రావడం లేదు. నా మనస్సేమో కీడునే శంకిస్తుంది అన్నాడు. శాస్త్రంలో ఒక మాట ఉంటుందండి, అతి స్నేహ పాపశంకి. మనం ఎవరి మీదైతే అమితమైన ప్రేమను పెంచుకున్నామో వాళ్ళ పట్లే మనం పాపంగా ఆలోచిస్తామట. ఏమండి, ఉన్నటువంటి మన ఆయన గారు అంటే ఒక స్త్రీమూర్తి, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఫోన్ రింగ్ అయిందండి, ఇక్కడ మాట్లాడకుండా మనకు వినపడకుండా బయటికి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ఆవిడ ఏమనుకుంటుంది? ఏమక్కర్లే, సింపుల్ లాస్. ఎందుకంటే అది ఆయన మీద ఉండే ప్రేమ. ఆ ప్రేమ ఏం శంకిస్తుంది? ఏంటి, ఇప్పటిదాకా బ్రహ్మాండంగా అన్ని విషయాలు మాట్లాడాడు కదా, ఈ ఫోన్ రాగానే ఎందుకు బయటికి వెళ్ళాడు? అసలు ఆ చేసింది ఎవరు? ముందు మగానే పక్కన పెట్టండి, స్త్రీ అనే సంబోధన వస్తుంది అక్కడ. ఎవరో చేసి ఉంటారు, అమ్మాయి ఉంటుంది అంతే. కారణం ఏమిటి? అతి స్నేహ. ఎవరి మీదైతే మనం బాగా ప్రేమను పెంచుకుంటామో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించకూడని విధంగా ఆలోచిస్తూ ఉంటాయి. అది లోకంలో సహజంగా జరిగేది. మన పిల్లాడు ఉన్నాడు, 7 ట్యూషన్ నుంచి రావాలి, 9 అయినా రాలేదనుకోండి, మన మనస్సు ఏముంటుంది? ఏమో సైకిల్ వేసుకెళ్ళాడు, గాలిపోయిందో చెప్పాడో, టైర్ పాడైపోయిందో చెప్పాడో, లేక ఆ సైకిల్ మీద నుంచి జారి ఎక్కడైనా రోడ్డు అది కొట్టుకొని మొక్కలకైనా గాయాలయ్యాయేమో ఏమో అని ఇలా ఆలోచించమా? అంటే టైర్ పంచర్ కావాలనో లేకపోతే ఆ కాలికి గాయం కావాలనో మీరు అనుకోవడంలే. అతడి మీద ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఇలా జరుగుంటే నా పిల్లాడి పరిస్థితి ఏమిటి అని ఒక దుఃఖంలోకి మీ మనస్సు పెడుతోంది. అది ఆయన మీద ఉండే ప్రేమని వ్యక్తీకరింపజేసేదే తప్ప అది ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి కాదు. అలాగే ఇక్కడ కూడా సంవత్సరం పాటు లోపలికి వెళ్ళి బయటికి రాకపోతే ఏవో అరుపులు వినపడుతుంటే కొంతకాలానికి రక్తం బయటకు వస్తే సుగ్రీవుడు ఏమనుకున్నాడంటే, ఈ రక్తం మా అన్నగారిదేమో, గర్జనలు వినపడడం కూడా మానేశాయే, వారి ఆచూకీ కనబడడం లేదే, ఆ మాయావి చేతిలో మా అన్నగారు సమస్య పోయి ఉంటారు. అంటే అంత గొప్పమైన యుద్ధం జరిగి ఉంటుంది. అందుకని మా అన్నగారే గెలవలేనటువంటి ఆ రాక్షసుని నేను గెలవగలనా అనే భయంతో ఓ పెద్ద రాతి బండని ఆ గుహద్వారానికి అడ్డుగా పెట్టి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈ వార్త మా వారికి అందరికీ తెలిసింది. నేను ఎంత వద్దని మొత్తుకున్నా అక్కడున్న పెద్దలు రాజు లేకుండా సింహాసనం ఉండకూడదని, అరాజకం ప్రబలుతోందని, వ్యక్తుల్లో భేదాభిప్రాయాలు వస్తాయని, ఇక్కడ సంఘం విడిపోతుందనేటువంటి ఉద్దేశంతో నన్ను పట్టాభిషిక్తుడిగా కూర్చోబెట్టారు. అయితే నేను అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. చనిపోయిన వాడేమో మాయావి, వస్తున్న వాడేమో వారి. అలా వచ్చిన వారికి ఈ అడ్డుగా బండరాయి కనబడేటప్పటికీ ఆయన మనస్సులో ఏమనుకున్నాడు? మా తమ్ముడికి రాజకాక్ష ఉంటుంది, అందుకని నేను లోపలికి పోయిన అదును చూచి లోపలే నన్ను చంపేయాలని బండరాయిని అడ్డుగా పెట్టాడు. కాబట్టి మా తమ్ముడు ఇక భూలోకంలో ఉండకూడదు, నా పట్ల ఇంత క్రూరంగా ఆలోచించాడు కనుక వాడు దేహంతో ఉండకూడదని సంకల్పం చేసుకున్నాడు. వారి వెంటనే బండని తన్నాడు, బయటకు వచ్చాడు. వారి
చెప్పినట్టుగానే సుగ్రీవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. తను అనుకున్నదే జరిగిందనే భావనలో సుగ్రీవుడిని పైన పట్టుకొని అలాగా జుట్టు ఇలా పట్టేసుకొని తమ్ముడిని సింహాసనం మీద నుంచి కిందికి లాక్కొచ్చే సందర్భంలో వారితో సమాధానం చెప్తూనే ఉన్నాడు సుగ్రీవుడు. అన్నయ్య, నేను చెప్పేది కాస్త విను. ఈ సింహాసనానికి, ఈ రాజ్యానికి నువ్వే రాజువి. అరాజకాలు పెట్టేయకపోకుండా ఉండేందుకు మాత్రమే పెద్దల అనుమతితో రాజ్యాన్ని స్వీకరించాలని తప్ప మిమ్మల్ని అంతం చేయాలని కానీ, మీకంటే ఎక్కువ స్థితిని పొందుదామని కానీ, మీ రాజ్యం పట్ల ఆశ కానీ, నువ్వు లేకపోతే పరిపాలన చేద్దామనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఏమీ నా మెదడుకు లేదు, నా బుద్ధిలో ఏమీ చేరలేదన్నయ్య అని మొత్తుకుంటున్నాడండి సుగ్రీవుడు. కానీ వినకుండా అపార్థం చేసుకొని నాపై ఆగ్రహించి అందరూ వినేలాగా ఇలా చెప్పాడు మా అన్నయ్య. ఏమన్నాడు? నేను గుహలో మాయావిని, వాడి బంధువుల్ని అందరినీ చంపి ఇలా వస్తున్న సందర్భంలో వచ్చి చూసేటప్పటికి విలద్వారాన్ని పూసిపెట్టాడు. సుగ్రీవా సుగ్రీవా అని పిలిచాను. చాలాసేపు దుఃఖపడ్డాను. ఆఖరికి కాలితో ఆ గిరిశిఖరాన్ని తన్ని బయటకు వచ్చాను. తీరా కిష్కిందకు వచ్చి చూస్తే వీడు అన్నదమ్ముల అనుబంధాన్ని గౌరవించకుండా పదవీ కాంక్షతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అది అందరి ముందు నన్ను మాట్లాడాడు. నా భార్యను సొంతం చేసుకున్నాడు. నన్ను కట్టుబట్టంతో వెళ్ళగొట్టాడు. ప్రాణ భయంతో ఇదిగో ఈ పర్వతం పైన తలదాచుకున్నాను. శ్రీరామ, నన్ను రక్షించయ్యా, వారిని శిక్షించు. నన్ను వెళ్ళగొడితే ఇక్కడ చూడండి, అక్కడ ఒక చిన్న మాట చెప్పాడు సుగ్రీవుల వారు. నన్ను కొట్టినందుకు నాకు బాధలేదు, వెళ్ళగొట్టినందుకు అంతకంటే బాధలేదు. ఎందుకంటే అక్కడ దోషం నా మీద కనబడుతోంది కనుక. కానీ అంత మాత్రానికి నన్ను వదిలేసినట్టయితే ఇప్పటికీ నేను మా అన్నగారికి విధేయుడిలాగా ఉండేవాడు. కానీ మా అన్నగారు చేసిన పని ఏంటంటే నా భార్యని తన వశం చేసుకున్నాడు. పోనీ అక్కడితో ఆగాడా? నేను ఎక్కడా తిరగడానికి వీలు లేకుండా ఎక్కడికి వెళితే అక్కడ నన్ను చంపేలాగా ఏర్పాటు చేసి తానే వచ్చి నన్ను నలుగురిలో అవమానపరిచి ఈ విషయాన్ని 10 మందికి చెప్పి నాలో దోషాన్ని చూపిస్తూ ఎక్కడా నిలువు నిలలేకుండా చేశాడు. అదయ్యా నాకు కలిగిన దుఃఖం అనగానే అప్పుడు రామచంద్రుడు అన్నాడు, సుగ్రీవా, సూర్యుడిలాగా ప్రకాశించే అమోఘమైన నా బాణాలు త్వరలోనే వారిని సంహరిస్తాయి గాక. వారి కంటపడకుండా ఉన్నంత వరకే నా కంటిలో పడిన మరుక్షణం వారి యమసదనానికి చేరినట్టే. ఇద్దరు భార్యలు పోగొట్టుకున్నా కనుక నీ బాధ నాకు అర్థమైంది. నేను వారిని సంహరిస్తాను, నువ్వేం అధైర్యపడద్దు అన్నాడు రామచంద్రుడు. ఇప్పుడు ఇదే ప్రశ్న వారు అడుగుతాడండి తర్వాత. రామా, నువ్వు సీత కోసం కదా ఇంత పని చేశావు. నువ్వు నా దగ్గరికి వచ్చి సీత కావాలి అంటే ఆ పని నేను చేయనా? సీత కోసం నువ్వు మా తమ్ముడిని ఆశ్రయించాలా? వాడు చెప్పినట్టుగా నన్ను చంపాలా? ఎందుకు చేశావు ఈ పని అంటాడు. ఏమంటే కడుపు నిండా అన్నం తిన్నవాడికి ఆకలి బాధ తెలుస్తుందా? బాగా అన్నం తిని మంచం మీద పొర్రేవాడికి ఇంత అన్నం దొరక్క 4 రోజుల నుంచి వేదన పడేవాడి కడుపులో ఉండే అగ్ని కడుపు నిండిన వాడికి తెలియదండి. తన భార్యని వదలకుండా, తమ్ముడి భార్యని వదలకుండా, తమ్ముడు చెప్పిన మాటకి తావివ్వకుండా, తాను అనుకున్న మాటే సరైనదనుకొని తమ్ముడిని వెళ్ళగొట్టి తమ్ముడు భార్యతో కూడా ఇంద్రియ సుఖాన్ని అనుభవించే వారికి అయ్యా నా భార్య పోయిందయ్యా, కాస్త తూచిపెట్టయ్యా అంటే అసలు అదేమైనా మనం వినే మాటైనా చెప్పండి. ఒక్కోసారి మన మాటలు ఎలా ఉంటాయంటే మాటల సందర్భంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారట. ఒరేంటి మొన్న అంబాజీపేట పనులు వచ్చానా ఎంఆర్ఓ గారితోను అని అంటే వెంటనే మరి ఏమైంది అని అడుగుతాడు ఈ వ్యక్తి. అని కాలేదురా అనగానే వెంటనే ఎంఆర్ఓతో వచ్చావా? అసలు నేను వెళితే 1 నిమిషంలో పని అయిపోయేది అంటాడు. సరే ఈ పూట వెళదాం, వస్తావా? రావాలనే ఉంది కానీ కొద్దిగా నాకు అప్పటికెళ్ళలో పని ఉంది, అడుగు పోయి రావాలి. మరి రేపు వస్తావా? రేపు అస్సలు కుదరదు, అందరూ వేదిక పోవాలి, ఫ్యామిలీని తీసుకొని నాకు ఎంత పని అనుకున్నావు. పోనీ తర్వాత వస్తావా? తర్వాత నేను టూర్ పెట్టుకున్నాను, లండన్ పోతున్నాను, 1 నెల రోజుల దాకా. ఇవన్నీ ఏమిటంటే మన వల్ల కాని పని మన వల్ల అవుతుందని ఎదుటివాడికి అనిపించేలా చేసి మన గొప్పదనాన్ని చూపించుకోవడానికి ఎదుటివాడి దగ్గర పలికే కొన్ని మెచ్చుకోని మాటలు ఉంటూ ఉంటాయండి ప్రపంచంలో. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇతనే అనుకుంటాడు, చిచ్చి ముందు ఏ దగ్గరికి వస్తే పని ఉండేదేమో, దుర్మార్గుని ఏ దగ్గరికి రాకుండా నేను ఇంకొక ఆయన దగ్గరికి పోయాను, ఇప్పుడు వాడి జీవితాంతం ఏడుస్తాడు ఇది పట్టుకొని. వాడి వల్ల పని కాదు, దుఃఖం తీరదు. ఇలాంటి ఆలోచన కలిగిన వాడు కొంతమంది ఉంటారండి. సరిగ్గా వారి లాంటి వాడు కూడా ముందు నా దగ్గరికి వస్తే పని అయిపోయేదిగా అంటాడు. వారి నీ దగ్గరికి వస్తే పని అవుతుందా? భార్య పోయిన వాడి బాధ 2 భార్యతో కులికేవాడికి ఏం తెలుస్తుంది? కాబట్టి ఆకలైన
పడిన వేదన ఇది కదా, వాడికి ఎంత అన్నం పెడదామా అనేటువంటి జ్ఞానం కలగాలంటే ఆకలి విలువ నీకు తెలియాలి. అందుకనే వారి చాలా తెలివిగా మాట్లాడతాడు. పైగా ఇక్కడ సుగ్రీవుడు కూడా ఏమన్నాడు, నీవు నీ భార్యను వెతుకు తెస్తానన్నాడు. రాముడు ఏమన్నాడు, మన ఇద్దరి బాధ ఒకటి అన్నాడు. నువ్వు భార్యను పోగొట్టుకొని బాధపడుతున్నావు, నేను భార్యను పోగొట్టుకొని బాధపడుతున్నాను. ఇక్కడ సుగ్రీవుడు పాదాభివందనం చేసి శ్రీరాముని అర్చించాడు. కానీ ఇప్పుడు ఒక చిన్న అనుమానం తలెత్తింది సుగ్రీవుల వారి. కాబట్టి మనలో కలిగేది కూడా ఇంతే. దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుడికి శక్తి ఉందా అని అడుగుతాం. ఆరాధన చేస్తాం, శక్తి ఉందా అని అడుగుతాం. ఇది సరిగ్గా సుగ్రీవుడి యొక్క భక్తి కింద మన భక్తి బాగా సరిపోతుంది. ఎందుకంటే భగవంతుడికి కూడా కండిషన్ పెడతాము. వారం రోజులు పెట్టాం కార్యక్రమం, పని అయిందా మళ్ళీ రాముడే, పని కాలేదా నువ్వు పోతావు, ఇంకో దేవుడు వస్తాడంతే. భగవంతుడికి కూడా పెడతాం కండిషన్, వారం రోజులు హనుమాన్ చాలీసా చేస్తాం, పని అయిందా నిన్ను ఆరాధిస్తాం, లేకపోతే ఇంకో మూర్తిని తెచ్చి పెడతాం ఇక్కడ అంటాం. ఇక్కడ సుగ్రీవుడు కూడా చూడండి, ఒకసారి రామపాదాన్ని పట్టిన తర్వాత ఆయన కలిగే అనుమానం చూడండి ఎలా ఉందో. పాదాన్ని పట్టాడే కానీ రాముడితో అంటున్నాడు, రామచంద్ర మా అన్నయ్య చాలా బలవంతుడు కదా, మా అన్నయ్యని నిగ్రహించేస్తాను చంపేస్తాను అంటున్నావే, వాస్తవానికి నీ శక్తి ఏమిటో కాస్త నాకు అనుమానంగా ఉంది. మా అన్న శక్తి ముందర నీ శక్తి ఏ పాటిది కాస్త పరిశీలించాలని బుద్ధి పుట్టిందండి సుగ్రీవుడికి. శ్రీరామ ఇదిగో ఇక్కడ చూపిస్తాను అని ఓ దగ్గరికి తీసుకెళ్ళి వారి రోజు సూర్యోదయానికి ముందర చతుస్సాగరాల్లో స్నానం చేసి వచ్చేవాడు. సూర్యోదయానికి ముందర చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణే విషమోస్తు నిత్యం అని మనం మంత్రాల్లో చెప్పుకుంటాం కదా. చతుస్సాగరాలు వాచాపూర్వకంగా కాదండి అక్కడ వారి చేసేది. దేహంతో 4 సాగరాల దగ్గరకు సూర్యోదయానికి పూర్వమే అంతగా గెంతి ప్రతి నదిలో స్నానం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు వారి. పైగా అలా వచ్చిన తరువాత పర్వత శిఖరాలతో బంతులు ఆడినట్టుగా ఆడేస్తాడు. ఓ బంతితో ఎలా ఆడుకుంటాడో వ్యాయామం చేస్తాడో అలాగే వారి కూడా పర్వత శిఖరాన్ని కదిలించి ఆడుకుంటాడు. అలాంటి సత్తా కలిగిన వాడు. ఇక పెద్ద పెద్ద చెట్లని పూకటి వేళ్లతో పెకిలించి వేస్తాడు. ఇది మా వారి బలం. ఇంకోటి చెప్పమంటావా రామచంద్ర, ఓసారి దుందుబి అనేవాడు, ఈ మాయావికి వాడికి సంబంధం. ఈ దుందుబి అనేవాడు మా కిష్కింద మీదకి వస్తే వాడు ముందు సముద్రుడితో కయ్యానికి కాలు దువ్వితే, సముద్రుడేమో భయపడిపోయి హిమవంతుడి దగ్గరికి పంపితే, హిమవంతుడేమో అక్కడ వారి దగ్గరికి పంపితే ఆ వారి ఇక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడ దుందుబికి ఖండకావం, ఎవరి మీదో ఒక మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వాడికి భుజాల తేట ఏంటో వాడు అందరికీ ప్రదర్శించాలనే ఒక దుగ్ధ కలిగినటువంటి వాడు ఈ దుందుబి అనేవాడు. వాడు అందరి దగ్గరికి ప్రయాణం చేశాడు. సముద్రుడు హిమవంతుడు వీళ్ళ దగ్గర నుంచి వారి దగ్గరికి వచ్చాడు. వాడు పరమ భయంకరుడు కదా. అలాంటి వాడు ఈ చేతికి అందిన చెట్లను విడిచేస్తున్నాడు, గిట్టలతో భూమిని చీలుస్తున్నాడు, కొమ్ములతో కిష్కింద ప్రద్వారాన్ని కుమ్మేస్తున్నాడు, 1000 ఏనుగుల బలం కలిగిన వాడు. అలాంటి దుందుబిని వారి ఒక్కసారిగా పైకెత్తి నేలపైన చాచి కొట్టి మరీ చంపాడు. ఒక్క దెబ్బ కొట్టేశాడు మా అన్నయ్య. ఆ దుందుబి శరీరాన్ని కోపంతో ఇలా గిరా 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 తిప్పి పారేస్తే అది వెళ్ళి యోజన దూరం నేలలో పడింది. ఆ సమయంలోనే వాడి ఆ రాక్షసుడిగా ఉన్న దుందుబి నోట్లో నుంచి వచ్చిన రక్త బిందువులు మతంగ మహామి ఆశ్రమంలో పడడం చేత అప్పుడు పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని రక్తపు మరకలతో కలుషితం చేసినటువంటి వాలి ఈ ప్రదేశంలో కాలు పెడితే అతడి తల పగిలిపోవుగాక అనేటువంటి ఆ శాపాన్ని మతంగ మహాముని అనుగ్రహించడం జరిగింది. అందుకని మా అన్నగారు ఈ మతంగ మహాముని ఆశ్రమంలో ప్రవేశించడు, ఈ కొండ మీదకి రాలేడు. అందుకని నేను ఇక్కడ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఆ మహర్షి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. వాని విసిరిన దుందుబి శరీరం అదిగో అస్థిపంజరం ఇప్పటికి కూడా పర్వతాకారంతో ఇక్కడే పడింది. అలాగే వాడు ఇలా పట్టుకుని ఊపేటువంటి 7 సాల వృక్షాలు ఉన్నాయి. ఆ 7 సాల వృక్షాలు ఇలాగే ఉన్నాయి అని చెప్పి, రామ నువ్వు ఒక పని చేస్తే నేను నీ బలాన్ని నమ్ముతాను. ఏమిటది? ఈ చెట్లని పట్టుకుని ఊపేవాడు కదా వారి, ఆకులన్నీ రాలిపోతాయి. మరి అలాంటి వారిని చంపుతానంటున్నావు కనుక మరి అలా చంపడానికి శక్తి నీకు సరిపోతుందా అని నాకు కొద్దిగా అనుమానం. లక్ష్మణుడు అన్నాడు, సుగ్రీవా నువ్వు నమ్మాలంటే రాముడిని ఏం చేయమంటావు అని అడిగాడు. ఆ దుందుబి కళేబరాన్ని 200 ధనువుల దూరాన్ని విసరాలి. అంటే ఇలాగా ధనస్సుని లాగా లెక్క వేసుకుంటూ వెళితే 200 ధనస్సులు వస్తాయి.
వస్తాయో అంత దూరం ఈ దుందుబి కడేవరాన్ని తాను పంపించగలగాలి. నేను ప్రత్యక్షంగా ఆయన బలాన్ని చూసిన వాడిని కనుక ఈ మాట అంటున్నాను అని అనగానే వెంటనే వారి దెబ్బకు హడలిపోయిన నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకో రామచంద్ర అన్నటువంటి మాటలకి నవ్వుతూ, సరే సుగ్రీవ, మా శక్తి సామర్థ్యాలంటో నీకు తెలియాలి కదా, నీవు బాణంతో కొట్టమన్నావు కదా దుందుబి కడేవరాన్ని, నేను నా కాలి బొట్టలు వేలుతో అస్థిపంజరాన్ని ఎగరగొట్టి నువ్వు అడిగిన దూరం పంపించగలుగుతాను, నీకు సిద్ధమేనా అన్నట్టుగా యోజనం మేరలో తన్నమంటే రాముడు బొట్టలు వేలు ప్రయోగించి 10 యోజనాల దూరం తన్నగలిగాడు దుందుబి కడేవరాన్ని. అలా చూశాడు వెంటనే. అప్పుడు ఇతనికి ఇంకా అనుమానమే, ఏమయ్యా ముఖం అలా వేలాడేశావు అన్నట్టు అడిగాడు. స్వామి, మా అన్నగారు కొట్టినప్పుడు వాడి శరీరం బాగా పచ్చిగా ఉంది, అది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది, అందులో బరువు కూడా తేలికయింది, అలసటలో ఉండి విసిరాడు కదా వారి, మీరేమో ఫ్రెష్గా విసిరారు, నాకేం బలంలో పెద్ద తేడా అనిపించడం లేదు. పైగా రామచంద్ర ఇంకొక అనుమానం తీర్చగలరా? భగవంతుడు అనుకున్నాడు, నమ్మి మనుషులు ముందుకు మాత్రం రాదు. అవతారం ఎంత వస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆయనకి తెలుస్తాయండి, మనకేం తెలుస్తాయి? భగవంతుడే వచ్చినా మళ్ళీ అక్కడ అనుమానమే. మళ్ళీ ఇంకో మాట అడిగాడు, ఏం చేయమంటావు చెప్పాను. 7 సాల వృక్షాలని మీరు ఒక్క చెట్టునైనా కానీ బాణంతో కొట్టగలరా? 7 చెట్లు ఉన్నాయి కదా, 7టిలో ఏ ఒక్కదాన్ని ఒక్క బాణంతో కొట్టినా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, మీ బలాన్ని ఒప్పుకుంటాను అన్నాడు సుగ్రీవుడు. దాంతో రాముడు బాణం వేశాడు. ఆ ఒక్క బాణం 7 సాల వృక్షాలు చీల్చి ఎదురుగా ఉన్న కొండ చెయ్యిని కూడా పగలగొట్టి అంతే వేగంతో వచ్చి మళ్ళీ రామచంద్రమూర్తి అమ్ముల బదులో చేరిపోయి విసిరిన బాణం. ఇప్పుడు ఒప్పుకుంటావా అని అడిగాడు. భగవంతుడు ఎప్పుడండి అడిగిన దానికి ఎక్కువ ఇచ్చేవాడు. మా గురువుగారు ఎప్పుడో మాట చెప్పేవాడు, అరే భగవంతుడు ఇవ్వలేదని ఏడుస్తారే, వాడు 1000 చేతులతో ఇస్తాడు, మీరు పట్టుకోగలరా అని అడిగాడు. పోనీ భగవంతుడు మా ఆస్తంతో తీసుకున్నాడండి, మమ్మల్ని ఇలా నిలబెట్టాడండి అంటారే, వాడు 1000 చేతులతో తీసుకోవడం మొదలు పెడితే నీ 2 చేతుల సంపాదన ఏం సరిపోతుంది? ఒకసారి ఆలోచించు. తీసుకోవడంలో ఆయన తీసుకోవడం మొదలు పెడితే నువ్వు ఇక్కడ మిగలవు, ఆయన ఇవ్వడం మొదలు పెడితే నువ్వు పట్టుకోలే. రెండుకి మనం సాధ్యం కానప్పుడు భగవంతుడిని ఎందుకులా నిందిస్తామని ఎవడు మా గురువు గారు. ఎందుకంటే భగవతత్వాన్ని మన ఈ బుద్ధికి పట్టేలా అందించడం అంటే అది చాలా కష్టతరమైన విషయం అండి. చాలా మంది అడుగుతారు, ఏమండి సుగ్రీవుడు ఎందుకు తన్నారు? సుగ్రీవుడు అలా వారి చేతుల్లో దెబ్బలు తినేటప్పుడు ఎందుకని బాధపడాల్సి వచ్చింది? రాముడికి తెలియదా వాళ్ళెవరో సుగ్రీవుడు ఎవరో అంటే? సుగ్రీవుడికి దెబ్బలు ఎందుకు కొట్టాడండి ఆయన? వారికి పడేటువంటి దెబ్బలు ఎందుకు భరించాల్సి వచ్చిందంటే భగవంతుడి మీద ఆయన చూపించినటువంటి అనుమానమే వారి చేతిలో దెబ్బలు పడేలా చేశాయి. భగవంతుడు అనుమానించాడు కదా, నువ్వు కొట్టగలవా, దుందుబి కడేవడాన్ని తన్నగలవా, లేకపోతే సారవృక్షాన్ని కొట్టగలవా అన్నాడు కదా. ఆ అనుమానానికి ప్రతిఫలంగానే వారి చేతిలో దెబ్బ తినాల్సి వచ్చింది. అంతేగాని మనం మాట్లాడుకునే కారణాలు చాలా చిన్నవండి. ప్రపంచంలో ఇంత సృష్టిని నడిపించగలిగిన నారాయణమూర్తికి, అన్ని ఏనుగుల్లో ఏ ఏనుగు బాధపడుతుందో చెప్పగలిగిన నారాయణుడికి అక్కడ వారి సుగ్రీవుల్లో వారెవరో సుగ్రీవుడు ఎవరో తెలియకపోవడం అంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది కనుక భగవంతుడికి తెలియదా ఎవరు వారో ఎవరు సుగ్రీవుడో? పోనీ తన వైపు వచ్చేవాడు సుగ్రీవుడని, రాజ్యం వైపు పెడుతున్నవాడు వాడని ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదా రాముడికి? మనం అనుకుంటాం, ఏమండి అని దెబ్బలు కొట్టించాలా, రాముడికి తెలియదా? రాముడికి తెలియకపోవడం ఏమిటండి? రాముడు మేధావి, ఆయన జగత్కర్త జగద్రక్షకుడు, ఆయన వాళ్ళలో సుగ్రీవుడు తెలియకపోవడం ఏంటి? తెలుసు. కానీ మనం భగవంతుడి మీద చూపించినటువంటి అనుమానానికి శిక్ష మనం అనుభవించి తీరాలి. అందుకే శాస్త్రం ఏం చెప్తోంది? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏది నువ్వు చేస్తావో శుభం కానీ అశుభం కానీ నువ్వు అనుభవించి తీరాలి. అప్పుడు వెంటనే రాముడు ఎప్పుడైతే పనిచేశాడో సుగ్రీవుడికి నోట మాట రాలేదు. అప్పుడు నమ్మకం కుదిరింది. అప్పుడు అన్నాడు, శ్రీరామ నీకు సాటి లేదు, ఇంద్రుడే కాదు సర్వదిక్పాలకుల్ని జయించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి నీవు. ఇంద్రుడే గెలవగలిగిన నీకు ఇంద్రకుమారుడు వాలి ఏ పాటి వాడు? ఇంద్రుడే గెలవగలిగాడండి స్వామి. ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడట, ఎవరి వరదలు వచ్చి మా 10 అంతస్తుల బిల్డింగ్ పోయిందన్నారు కదా, మా 10 అంతస్తుల బిల్డింగ్ పక్కన పూరి గుడిసి ఉండాలి ఎలా ఉంది అని అడిగాడు. 10 అంతస్తుల భవనానికే దిక్కు లేకపోతే పక్కనున్న పూరి గుడిసి ఎవరు అడుగుతాడు చెప్పండి? అది కొట్టుకుపోయినా వేరే చెప్పాలా? అక్కడ ఇంద్రుడికే గతి లేనప్పుడు ఇంద్రుడు కుమారుడు
కుదిరిందనగానే రాముడు చెప్పాడు, వాలి యుద్ధానికి పిలువు అన్నాడు. అందరూ కిష్కిందకి వెళ్ళారు. సుగ్రీవుడు ఆకాశం బద్దలయ్యేలాగా అరిచాడు, వాలి రా బయటకు, యుద్ధం చేస్తా. ఈ రోజున నీ శరీరంతో ఉండడమా నేను శరీరంతో ఉండడమా, ఈ రోజున మా ఇరువురిలో ఎవరో ఒక్కరే ఉంటారు, అది ఈ రోజు జరగబోయేటువంటి ఈ యుద్ధం తెలుస్తోంది అన్నట్టుగా ఇక్కడ సుగ్రీవుడు వాలిని పిలవడం జరిగింది. వెంటనే వాలి పరుగెత్తుకుంటూ వచ్చాడు, కలియబడ్డాడు. యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఇలాంటి పెనుగులాటల్లో పిడిగుద్దుల్లో ఒకళ్ళొకళ్ళు చెలరేగిపోతున్న సమయంలో శ్రీరాముడికి వాళ్ళిద్దరు ఎలా కనిపించారంటే బుధుడు అంగారకుడిలాగా అశ్విని దేవతల్లాగా ఒకేలా కనిపించడంతో ఎవరు సుగ్రీవుడో ఎవరు వారో గుర్తుపట్టడం కష్టమయ్యేటప్పటికీ ఆయన బాణం వేయకపోతేసరికి వాలి చేతిలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిని ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతం వైపు పరిగెత్తుతున్నాడు అన్నాడు. ఇప్పుడైనా రాముడికి తెలియదా అంటే ఋష్యముఖ పర్వతం వైపు వాలి రాలేడని తెలియదా రాముడికి? ఎంత విచిత్రమో చూడండి వాల్మీకి రామాయణం. ఋష్యముఖమైన వస్తాడా వాలి? వస్తే చస్తాడు. మరి వచ్చేవాడెవడు? సుగ్రీవుడు. రాజ్యం వైపు వెళ్ళేవాడెవడు? వాలి. ఈ మాత్రం తెలియదా? తెలుసును. కానీ మనం భగవంతుడి మీద పెట్టినటువంటి ఆ చిన్న సంశయం ఉంటుంది. అందుకని భగవంతుడు అంత పరీక్షలు పెడతాడండి. లోకంలో 50,000 రూపాయల ఉద్యోగమో 1,00,000 రూపాయల ఉద్యోగమో సంపాదించాలంటే ఓళ్ళు ఏళ్ళు పూళ్ళు అన్నీ గడిచిపోతుంటే అన్ని సుఖాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఏది పట్టుకూటి విద్య కోసం అండి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. మరి మహోన్నతమైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటువంటి ఒక స్థితి కావాలన్నా, భక్తుడిగా ఆ స్థితిలో ఉండాలన్నా ఎన్ని పరీక్షలు పెడతాడు? గుడి కట్టేటప్పుడు పరీక్ష పెట్టాడు, గుడి కట్టేటప్పుడు డబ్బు తిన్నామని అపవాదం వేశాడు, కాళేశ ప్రభు కొలువులో దెబ్బలు తిన్నాడు, డబ్బులు కట్టి విడిపించాడు. ఆఖరికి ఇంకా స్వామిని ప్రతిష్ఠింపజేసి ఇంకా స్వామి వారిని రంగరంగ వైభవంగా సేవించుకుందాం అనుకునేంతలో ఆ పిల్లాన్ని గంజిగుంటలో పడేసి చచ్చిపోయేలా చేశాడు పరమాత్మ. ఇప్పుడు అదే స్థితి కనుక మనకు వస్తే రాముడిని మనం ఎన్ని మాట్లాడతామండి? రామా నీ గుడి కట్టినందుకు ఇది ప్రతిఫలమా? నీ సేవ చేసినందుకు నన్ను వాడితో కొట్టిస్తావా? ఇంత చేసి నీకు ప్రతిష్ఠ చేసినందుకు నా పిల్లాన్ని గంజిగుంటలో పడేస్తావా? ఇదాను నాకు ఇచ్చే ప్రతిఫలం అని అడగమండి మనమైతే. కానీ ఆయన అలాగా కూడా అడగలేదు. స్వామి నేనేం తప్పు చేశానో, ఏ కర్మ చేశానో ఆ కర్మ రహితం చేయడానికి ఇలాంటి వేలో జరుగుతున్నాయా అన్నట్టుగా ఆయన ప్రతిదాన్ని భగవంతుడి వైపు నుంచి ఆలోచించాడు తప్ప బయట ప్రపంచం నుంచి రామదాసు గారు ఎప్పుడూ రాముడిని ఆలోచించలేదు. అంత గట్టిగా సేవ చేశాడు కనుకనే అడుగు దాటి నేను కదలనివ్వను మోక్షమించిపోరా అన్నాడు రాముడు. మనం అనగలుగుతామా? రామ మోక్షమించిపోరా అని మనం అనగలమా? భగవంతుడు అనాలండి ఎంత ధైర్యం కావాలండి? ఎవడప్ప సొమ్మని కొనుక్కుతూ తిరిగేవి రామచంద్ర అన్నాడు. ఎందుకని? ప్రతి పైసా రాముడు ఖర్చు పెట్టాడు కనుక తాను తనకంటూ తన సుఖం కోసం ఏది ఉపయోగించుకోలేదు కనుక ఆ రాముడిని అలా నిలబెట్టి అడగలిగాడు. మనం కూడా అలా రాముడికి కైంకర్యం చేయగలిగితే అప్పుడు మనం అడిగేటువంటి సత్తా వస్తుంది మనకి. మనం ఎంతవరకు చేస్తున్నామో మనకు తెలుసు కనుకనే రాముడు ఆ మాట అనలేదు. ఎవడమ్మ సొమ్మని కులుకుతూ తిరిగేవంటే అతను ఎదురుగా వచ్చి కోదండ పట్టుకున్నాడంటే ఎవడమ్మ సొమ్ము పెట్టాడో తెలుస్తుంది. అందుకని ఆ మాట మనం అనలేమన్నమాట. అందుకని అలాగా చావు తప్పి కన్ను నొట్టబోయినట్టుగా ఎలాగో బ్రతికి పట్టగట్టిన సుగ్రీవుడి దగ్గరికి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వచ్చేశారు. వెంటనే బాధతో సుగ్రీవుడు అన్నాడు, ఏమయ్యా శ్రీరామ, వారిని యుద్ధానికి పిలవమన్నది వారితో నన్ను చావగొట్టించడానికైనా అన్నాడండి. మనం కూడా భగవంతుడు కూడా అండి